కౌసల్య సుప్రజల రామ కారుణ్య నామ సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించి నా తల్లితో కూడి నన్ను సంరక్షించడానికి కదలి వచ్చావా నా తండ్రి? ఇప్పుడు కాదు, గుడి కట్టాలని నువ్వు సంకల్పించిన తక్షణమే ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూడాలని వైకుంఠం వదిలి వచ్చేశారు నీ స్వామి. నా స్వామి, నా స్వామి. నేను నీ స్వామి. నేడు నేను మాకు ఓ గూడు కల్పించి నిరంతరం మా నామకీర్తనలు గ్రహించి పరవశింపచేసి భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే నిలిచిపోలేదు. అటు చూడు, యుగ యుగాలు అఖిల భక్తులు సకల ఋషులు ఏ మోక్షం కోసం తగ్గించి తపస్సులు చేసి అక్కడికి మిమ్మల్ని సశరీరంగా పంపిస్తారు. మోక్షలకు అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉంది. అంటే స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అలాంటివి ఏమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసినట్టు ఆ ఆనందలోకాన్ని అనుభవిస్తాను. అదే మీ ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు. అవును స్వామి, మా ఆత్మలు ఎప్పటికీ ఈ పావన పద్ధతిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాల కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అలరాలనియండి. మాకు అదే మోక్షం కన్నా నిన్న. ప్రపంచ భక్త చరిత్రలో మొట్టమొదటిసారి మోక్షాన్ని వద్దన్న మీ జన్మ మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తుంది. అందుకు నిదర్శనంగా ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని. మీ ఆత్మకు నీ కొలువై ఉన్నాను కనుక ఆత్మ ప్రసిద్ధికి ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. దర్శించిన భక్తులందరూ మోక్ష సిద్ధి కలుగుతుంది. సుభగమంగళం రామదాస